మీర్జాపురంలో సీతయ్య అనే రైతుండేవాడు. అతడి దగ్గర ఒక గుర్రం ఉండేది. దాన్ని సీతయ్య చాలా బాగా చూసుకునేవాడు. కాని దాంతో పొలం పని చేయించేవాడు. గుర్రానికి మాత్రం అది ఇష్టం ఉండేది కాదు. ఆ గుర్రం ఎప్పుడూ ఇలా ఆలోచించేది: నా పూర్వీకులు రాజుల సంరక్షణలో ఉండేవారు, సకల సౌకర్యాలు అనుభవించేవారు, ఎన్నో యుద్ధాల్లో పాల్గొన్నారు. కాని ఇప్పుడు నేను మాత్రం బానిసలా బతకాల్సి వస్తోంది అని ఎప్పుడూ అనుకునేది. అందువల్ల ఆ గుర్రం ఎలాగైనా అక్కడి నుండి బయటపడాలని అనుకునేది. ఒకరోజు సీతయ్య ఇంట్లో ఒక దొంగొచ్చాడు. ఆ సమయంలో సీతయ్య గాఢ నిద్రలో ఉన్నాడు. ఆ దొంగ చేతికందిన వస్తువులన్నీ మూటకట్టుకున్నాడు. జరుగుతున్నదంతా గుర్రం చూస్తూ ఉంది కాని అరిచి యజమానిని మాత్రం అప్రమత్తం చేయలేదు. తన పని ముగించుకుని వెళ్లిపోతున్న దొంగతో ఆ గుర్రం ఇలా అంది: అయ్యా, అదే చేత్తో నా కట్లు విప్పదీయండి అని బ్రతిమలాడింది. దానికి దొంగ, నీ కట్లు విప్పితే నాకేంటి లాభం అన్నాడు. అప్పుడు గుర్రం ఏమీ ఆలోచించకుండా, కావాలంటే నన్ను కూడా నీతో పాటు తీసుకెళ్ళు, జీవితాంతం నీ కాళ్ల దగ్గర పడి ఉంటాను, నీకు సేవ చేసుకుంటాను అని ప్రాధేయపడింది. దాని మాటలు విన్న దొంగ ఒక్క క్షణం ఆలోచించి చిన్నగా నవ్వి గుర్రంతో ఇలా అన్నాడు: నేను దొంగను, నీకు ఆ విషయం ఇప్పటికే అర్థమై ఉండాలి. నేను దొంగతనం చేస్తున్నానని తెలుసు కూడా నువ్వు నీ యజమానిని నిద్రలేపలేదు అంటే నిన్ను పోషిస్తున్న యజమాని పట్ల నీకు కృతజ్ఞత లేదు. నీలాంటి దాన్ని వెంట ఉంచుకోవడం అంటే ఎప్పటికైనా ప్రమాదమే అని అక్కడి నుండి వెళ్లిపోయాడు. దొంగకు ఉన్న నీతి కూడా తనకు లేకపోయిందే అని విచారిస్తూ గుర్రం మౌనంగా ఉండిపోయింది. ఆ తర్వాత నుండి అది యజమాని చెప్పిన పని చేస్తూ కృతజ్ఞతతో మెలగసాగింది.